ఉంది. సో నాని గారు ఇప్పుడు బచ్చల మల్లిగా నరేష్ గారి దట్ రస్టిక్ రగ్డ్ లుక్ చూడగానే మాకు ధరణి గుర్తొచ్చాడు డెఫినెట్గా. ధరణి ఫ్యాన్స్. సో ఒకవేళ ధరణి బచ్చల మల్లి కలిసి సిట్టింగ్ వేస్తే వాళ్ళిద్దరి మధ్య టాపిక్ ఎలా ఉంటుందంటారు? దేని గురించి మాట్లాడుకుంటారంటారు? మైక్ ప్లీజ్. నేను నరేష్ అయితే సినిమాల గురించి మాట్లాడతాం, కానీ ధరణి ఇంకా బచ్చల మల్లి అయితే నేను ఇంతమందిని వేస్తాను, నువ్వు వేసే మళ్ళీ అని మాట్లాడతాడేమో. నా విశ్వరూపం చూస్తారు కాబట్టి ఇప్పుడు నీ విశ్వరూపం టైం అని చెప్తాడేమో ధరణి. మొత్తానికి ఆ ఉగ్ర రూపము, ఆవేశం వీటి గురించే మాట్లాడుకుంటారు అనమాట. ఓకే, ఒకవేళ లేదంటే మా పవ్వ గురించి మాట్లాడతాం. ఓకే, అదే పవ్వగొడుతూ ఇవి మాట్లాడుకుంటారు. ఓకే, సో ఇప్పుడు పోనీ నాని గారు బచ్చల మల్లిని కలిస్తే ఏం చెప్పాలనుకుంటారు? బచ్చల మల్లిని టీజర్ లో చూశారు కదా, రిలీజ్ ముందు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. అబ్బా వావ్. ఓకే సరే, ఇంకొక కామన్ పాయింట్ మాకు కనిపించింది ఏంటంటే మా సరిపోదా శనివారంలోని కోపం సూర్య. సో ఇక్కడ బచ్చల మల్లికి కూడా కోపం, మూర్ఖత్వం ఇలాంటివన్నీ ఉన్నాయి అనిపిస్తుంది. సో మీ ఇద్దరిలో ఆ కామన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ సూర్య అండ్ బచ్చల మల్లి ఫ్రెండ్స్ అయితే వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటారు? ఇద్దరు కోపంగా శనివారమే కలుస్తారు. శనివారమే కలుస్తారు. ఎవరిని కొడతాం, ఎవరిని చెబుతాం. శనివారం వదిలేయాలేమో యాక్చువల్గా ఇద్దరు. అంతేనా? సేమ్ ఆన్సర్. అయితే మీరు ఆల్రెడీ టీజర్ చూసారు కాబట్టి బచ్చల మల్లి క్యారెక్టర్ మీకు ఎంత అర్థమైంది, ఎంత నచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నాము. సో బచ్చల మల్లి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే, అంటే అమ్మాయి అనగానే నా చూపు అటే వెళ్ళింది ఆబ్వియస్గా, ఎలా చేస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బచ్చల మల్లి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, మొండోడు, మూర్ఖుడు, ఇంకేమున్నాయి బచ్చల మల్లిలో? ఆల్రెడీ టీజర్ లో చూసిందే కదా అది. ప్రపోజల్ చాలా ఒక రకమైన చాలా రాగా చేశాడు. మందు ఇంకా సిగరెట్లు, అమ్మాయిలు, ముగ్గురు అలవాటు ఉంది. అసలు వీడికి సంబంధం లేని డైలాగ్ అది. ఫస్ట్ రెండు విషయాల గురించి నేను చెప్పలేను, కానీ మూడో దానికి అయితే సంబంధం లేదు గ్యారంటీగా. ఓకే సరే, ఒక్క విషయంలో అడుగుతాను. మొండోడు, మొండితనం అనే విషయంలో బచ్చల మల్లికి నరేష్ గారికి ఏమన్నా ఉందా? బ్రహ్మాండం, చాలా చాలా మొండోడు, చాలా ఎక్స్ట్రీమ్లీ. ఒక రకంగా చెప్పాలంటే సరిపోదా శనివారం లాంటి క్యారెక్టర్ ఇది. వాడు ఎక్స్ట్రీమ్లీ సైలెంట్, ఎక్స్ట్రీమ్లీ పేషెంట్, బట్ కొంచెం ఫ్లిప్ అయ్యాడంటే మాత్రం అది ఇంకొక ఎక్స్ట్రీమ్. ఓకే, అండ్ ఫైనల్లీ మా అందరి మనసులో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడగాల్సిందే, ఆపుకోలేము. మీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు? ఏమో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పుడు కథ, అలాంటి కథ సెట్ అవ్వాలి. స్టాండర్డ్ ఆన్సర్ అది. సరే ఓకే, బట్ అదే నిజం. కొత్త ఆన్సర్ ఈసారి. కొత్త ఆన్సరా? కొత్త ఆన్సర్ ఇవ్వాలంటే ఒక ఏ జానర్ ఉందిలే, జానర్ ఏదైనా చేయొచ్చు, కానీ ఒక మన ఇద్దరం కలిసి చేస్తే ఒక పంచతంత్రం లాంటి సినిమా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఓ మై గాడ్, అసలు మీరు చెప్పగానే ఇమాజినేషన్ కి ఒక రేంజ్ లో ఉంది అది. హోప్ టు సీ దట్ హ్యాపెన్ సూన్. థ్యాంక్ యూ సో మచ్. అయితే డెఫినెట్ గా ఇప్పుడు మీ చేతుల మీదుగా ట్రైలర్ కూడా లాంచ్ చేసేస్తే చూడడానికి మేమందరం రెడీగా ఉన్నాము. ఎస్, బచ్చల మల్లి ట్రైలర్ లాంచ్ అనేస్తే